కదిరిలోని 6వ వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీలో నమస్తే కదిరి కార్యక్రమంలో తలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల పలు సమస్యలను తలుపుల గంగాధర్ కి వివరించగా వారు పరిశీలించిన అనంతరం పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు నందిశెట్టి బాబు, జిల్లా మాజీ కార్యదర్శి అశోక్, ఓబీసీ రాష్ట్ర నాయకులు ఖద్దరు వెంకటరమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి బుడగల హరీష్ బాబుతో పాటు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యటించడం జరిగింది. ఈ పర్యటనకు భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి అశోక్ గారు, మాజీ పట్టణ అధ్యక్షులు నందిశెట్టి బాబు గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి హరీష్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు ఖద్దరు వెంకటరమణ గారు పాల్గొని ప్రజా సమస్యలపైన వార్డులో తిరగడం జరిగింది. ఇక్కడ సమస్యలు చాలా వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ అందరూ కూడా శ్రీరామ్ నగర్లో ఉండే వాళ్ళు అందరూ కూలి చేసుకునే వాళ్ళే, ఉదయం పోతే సాయంత్రం వచ్చేవాళ్లే. వీళ్ళు సమస్యలు అధికారులు దృష్టికి తీసుకోవడం విఫలమయ్యారు. కానీ ఈ సమస్య మా దృష్టికి రావడం వల్ల మేము ఈరోజు వచ్చి అందరిని అడిగితే కాలువలు పూర్తిగా నిండిపోయినాయి. కాలువల్లో నిండిపోయిన కాలువలో పురుగులు పట్టినాయి. అదేవిధంగా దోమలతో ఇసుజ్వరాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది, వస్తూ ఉన్నాయి. ఈ కాలువలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టినప్పటికీ అన్ని పూడిపోయినాయి. ఈ పూడిపోయిన కాలువలన్నీ కూడా తీసేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వృద్ధులు 65 సంవత్సరాలు దాటినప్పుడు కూడా వాళ్ళు ఒకసారి 2 సార్లు అప్లై చేసుకుంటే కూడా కొంతమందికి పింఛన్ రాలేదు. వాటి గురించి కూడా మేము అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. కదిరి పట్టణంలో కదిరి అసెంబ్లీ అంతా కూడా చాలా బాగుండాలని చెప్పేసి కన్నికుంట ప్రసాద్ గారు 6 నిమిషాలు కష్టపడతా ఉన్నారు. ఎంఎస్ పార్థసారథి గారు అయితే ఎన్డీఏ కూటమిలో మనం ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తీసుకురండి, అధికారులతో మాట్లాడండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడండి, నాకు చెప్పండి, ప్రజల సమస్యలు తీర్చి మన ఎన్డీఏ కూటమికి మంచి పేరు వచ్చే విధంగా చేస్తాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అధికారులు చాలా ఆలస్యత్వం వ్యవహరించారు కాబట్టి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. అలా కాకుండా ఇప్పుడు కాలువలు నీట్నెస్ గాని, కరెంటు గాని, నీళ్లు గాని, జలజీవన్ ప్రతి ఇంటి కూడా కుళాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడైతే దాదాపు పైన 1 సంవత్సరం పైనుంచి వాటర్ రాలేదంట 6-7 ఇండ్లకు. వాటిని కూడా అధికారులు చూసి వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు ఏమనుకుంటారంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా పనులు సరిగ్గా జరగలేదని చెప్పేసి చెడ్డ పేరు ఎన్డీఏ కూటమికి రాకూడదు, ఎమ్మెల్యే గారికి రాకూడదు. ఈ సమస్యలన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాడు చర్చించి అధికారులతో మాట్లాడమని చెప్పేసి పరిష్కరించడానికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున మేము ఈ రోజు నుంచి కూడా ప్రతి వార్డు, ప్రతి వీధి, ప్రతి ఇల్లు కూడా తిరిగి వాళ్ళ సమస్యలు తీసుకెళ్లి ఈ కూటమి తరఫున ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఆ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్ మాత. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।